ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లాగా కొన్ని చెగోడీలు, కొన్ని కాకరాస్ అండి. ఆ తర్వాత కొన్ని ఫ్రూట్స్ అనమాట. ఈవినింగ్ టీ టైమ్ అంటే జనరల్‌గా నేను ప్రిఫర్ చేసేది గ్రీన్ టీ. ఎన్నోసార్లు రిపీటెడ్‌గా చెప్పుకున్నాం కదా! గ్రీన్ టీలో గ్యాలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. హై బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది. తర్వాత జింజర్ అనేది నైట్రేట్స్, నైట్రస్ ఆక్సైడ్‌గా కన్వర్ట్ అయ్యి బ్లడ్ వెసల్స్‌ని అది ఎన్లార్జ్ చేస్తుంది. ఆ రకంగా హై బ్లడ్ ప్రెషరు, హార్ట్ స్ట్రోక్ తగ్గించడానికి జింజర్ బాగా హెల్ప్ అవుతుంది. లెమన్‌లో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ రిచ్. తర్వాత మనం తీసుకునే డైట్‌లో ఉన్న మినరల్స్‌ని, వైటమిన్స్‌ని అది అబ్జార్బ్ చేస్తుంది. సో, ఈవినింగ్ టీ అనేది మనం మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వేడి వేడిగా అలా వార్మ్‌గా తీసుకోవడం వల్ల కాన్‌స్టిపేషన్ గూడా లేకుండా బౌల్ మూమెంట్స్ బాగా జరుగుతాయనమాట. అలా ఈవినింగ్ అనేది ప్రత్యేకంగా మనం ఒక టైం క్రియేట్ చేసుకొని గ్రీన్ టీ తాగుతూ ఉంటే మనకి హెల్త్‌కి కూడా బావుంటుంది. మనకు కూడా రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఆ తర్వాత ఇది ఒక సింపుల్ ఉప్మా అండి. తొందరగా అయిపోవాలి, ఎఫర్ట్‌లెస్‌గా అయిపోవాలి. ఎప్పుడూ రెగ్యులర్‌గా ఇంట్లో వంట చేసుకునే వాళ్ళకి అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్, నైట్ డిన్నర్ మీరు కనుక నా రెసిపీస్ అన్నీ గమనిస్తే ఔట్ ఆఫ్ 1800 షార్ట్స్‌లో ఒక హార్డ్‌లీ 4, 5 షార్ట్స్ మాక్సిమం. అది కూడా 4, 5 కూడా తక్కువే అనుకుంటా. 3, 4 షార్ట్స్‌లో నేను ఎప్పుడైనా హెల్ప్‌లెస్‌గా ఉంటే కొంచెం ఔట్ సైడ్ ఫుడ్ తింటాను. లైక్ సమోసా విచ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మేక్ ఫర్ మీ. ఒక బోండా. అంటే ఇక్కడ ఎందుకు చెప్పడం అంటే అండి, ఎవరికి ఇష్టమైన ఫుడ్ వాళ్ళు ఖచ్చితంగా తినొచ్చు. కాకపోతే నాకు గ్యాస్ట్రిక్‌కి అంటే నా గట్‌కి అది సూట్ అవ్వదనమాట. నేను వాడే ఆయిల్ కానీ నాకు నచ్చినట్టుగా నేను కుక్ చేసుకోవడం నాకు అలవాటు. ఎందుకు ఇది మెన్షన్ చేస్తున్నానంటే మనం రెగ్యులర్‌గా ఫుడ్ మీద అంటే హోమ్ ఫుడ్ మీద అలవాటు పడిన వాళ్ళకి చాలా డిఫికల్ట్ టాస్క్. చెప్పినంత ఈజీ కాదు కిచెన్‌లో వంట చేయడం అనేది. మనము ఆన్ స్క్రీన్‌లో ఎంత సింప్లిఫైడ్‌గా, బ్యూటిఫుల్‌గా మనం చూపిస్తామో, ఆఫ్ స్క్రీన్‌లో కూడా అంతే ఈజీగా ఉండాలి. టేస్ట్ బాగా ఉండాలి ఛాలెంజింగ్‌గా. టేస్ట్ ఎలివేటింగ్‌గా ఉండాలి. అలా ఏంటి అనేది నేను ఇది వన్ డే ఎక్స్‌పీరియన్స్ కాదు కదండీ. చాలా ఇయర్స్‌గా కుకింగ్ అంటే ప్యాషన్ ఉండి, చక్కగా అందరూ కూడా ఆ సింప్లిఫైడ్ టెక్నిక్స్ కనుక నేర్చుకోగలిగితే, వాళ్ళు ఎమర్జెన్సీలో కానీ, వర్కింగ్ పీపుల్ కానీ, లేదా బ్యాచిలర్స్ గానీ, వాళ్ళు ఈజీగా ఎఫోర్డబుల్‌గా ఉండాలి. తర్వాత చాలా టేస్టీగా వాళ్ళు కుక్ చేసుకోవాలి. మనం వంట తీసుకుంటే ఎందుకు సింపుల్ కాదు. ఇట్ ఈస్ ఎ ఫైన్ ఆర్ట్ అనమాట. పొరపాటున ఉప్మాలో ఎంత చేసి కొద్దిగా ఉప్పు ఎక్కువైందనుకోండి టేస్ట్ బాగోదు. కొంతమందికి ఆవాలు కొద్దిగా కనిపించాలి. కొంతమంది ఆవాలు ఎక్కువున్నా తింటారు. కొంతమందికి అన్ని ఇంగ్రీడియెంట్స్ ఏస్తేనే నచ్చుతుంది. కొంతమందికి అసలు ఒట్టి టేస్ట్ ఎలివేటర్ అనేది ఆ ఇంగ్రీడియంట్ అయితేనే బావుంటుంది. కొంతమంది అసలు అంటే రకరకాలుగా టేస్ట్ అనేది హంగర్ లెవెల్స్ ఇంకొకటి అంటే రకరకాలుగా వాళ్ళు ఇష్టపడతారు సేమ్ ఇంగ్రీడియంట్‌ని ఒకటి. రెండోది హంగర్ లెవెల్స్ అనేవి అందరికీ సేమ్‌గా ఉంటాయా? ఉండవు. కొంతమంది హ్మ్, పానీపూరి లేదా సమోసా లేదంటే ఇంకేదో స్నాక్స్ తింటే ఇంక చాలు అంటారు. కొంతమంది ఆ స్నాక్స్, జంక్ ఫుడ్స్ నా ఎక్స్‌పీరియన్స్‌తో అదొక 30, 40 మాక్సిమం 1 అవర్ వరకే అదొక టెంపరరీ రిలీఫ్ అనమాట. టంగ్‌కి మాత్రమే టేస్ట్. ఆ తర్వాత ఆకలి వేయకూడదు. ఆకలి మనకి కడుపు నిండుగా అనిపిస్తే మళ్ళీ మనం రిపీటెడ్‌గా తినమనమాట. అంటే మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. టంగ్ అండ్ గట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అలా మీకేం నచ్చుతుందనేది ఫస్ట్ మీరు క్లారిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఎన్ని కుకింగ్ వ్లాగ్స్ చూసినా ఇప్పుడు రెసిపీ కనుక మీకు నచ్చట్లేదు అంటే దానికి కారణం ఆ ఫుడ్ మీకు డిస్‌లైకింగ్‌గా ఉందనమాట. అలా మనం సింప్లిఫైడ్ టెక్నిక్‌లో ఎలాగైతే వేడి వేడి అన్నంతో కర్రీస్ మంచిగా టేస్ట్ ఎలివేట్ అయితాయి అని చెప్పుకున్నామో, ముందుగా మీ టేస్ట్ ఏంటనేది ఫస్ట్ మీరు అనలైజ్ చేసుకోవాలి. అది కూడా ఒక కుకింగ్ అండ్ ఈటింగ్ దాంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. తర్వాత కొంతమంది చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే ఉప్మాకి చక్కగా నిమ్మకాయ పచ్చడేసుకొని తింటే భలే టేస్టీగా ఫీల్ అవుతారు. అవునా? కొంతమంది మామిడికాయ పచ్చడితో ఇష్టపడతారు. కొంతమంది కొన్ని రకాల పొడులతో ఇష్టపడతారు. కొంతమంది పెరుగు వేసుకొని తింటారు. ఇంకా కొన్ని చోట్లయితే పల్లి చట్నీ ప్రత్యేకంగా చేస్తారు ఉప్మాకి. అవునండి? అలాగా మీకేం నచ్చుతుందనేది కాంబినేషన్స్ అనేవి ఇంపార్టెంట్. అందులో రెసిపీ ఏది వండుతామో అది వేడి ఉన్నప్పుడు ఒకలాంటి టేస్ట్ ఉంటుంది. వేడి తగ్గిపోయినప్పుడు దాని టేస్ట్ అనేది అలా ఉండదు. మారిపోతుంది. సో, మనం కొంతమంది మనం మనకేమి ఇష్టం? మనకు వేడిగా ఉంటే ఇష్టమా? చల్లగా ఉంటే ఇష్టమా? ఏ కాంబినేషన్‌తో ఇష్టము అని మనం అనలైజ్ చేసుకుంటే ఫుడ్ బావుంటది.